ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభిషేక ప్రార్థన చేసేదరు. ఎవరైనా గాని యేసును నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా జీవంతో ఉండాల్సిందే. యేసయ్య దగ్గరికి ప్రభువా నిన్ను వదలను, నాకు విడుదలిచ్చేంత వరకు, నాకు రక్షణ ఇచ్చేంత వరకు, ఆ రక్షణ నేను చూసేంత వరకు కూడా నేను నిన్ను వదలను. పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత నింపబడుటకు రండి, దేవుని ఆత్మను పొందుకొనండి. సమయం సాయంత్రం 5:30 నుండి 9 గంటల వరకు జరుగును. మా ఆరాధన జరుగు స్థలం షాలిమార్ ఫంక్షన్ హాల్, నారాయణగూడ, రామ్కోటి, హైదరాబాద్. వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 9640214000, 9640215000. యెషయా గ్రంథము 54:10. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును, నీలములతో నీ పునాదులు వేయుదును, మాణిక్యములతో నీ కోట కొమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములు కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశం నొందుదురు, నీ పిల్లలు అధిక విశ్రాంతి కలుగును. నీవు నీతి గల దానవై స్థాపింపబడదు, నీవు భయపడనక్కర్లేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు. నా కృప నిన్ను విడిచిపోదు అని ప్రభు మాట్లాడుతున్నారు. దేవుడు ప్రేమగలవాడు. 103వ కీర్తన 8వ. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలవాడు. కృప ఎంత ఉందంట? సమృద్ధిగా ఉంది. దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, ఆయన పేర్లవి. ఆయనలో కృప సమృద్ధిగా ఉంది. ఆ సమృద్ధి అయిన కృపను తన రూపంలో చేయబడిన మానవులైన మనకిచ్చి మనలను దీవించాలని, మనలను హెచ్చించాలని, మనల్ని బాగు చేయాలని, మనల్ని బలపరచాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ ఒకసారి ఏమైందంటే, నోవహు దినాలలో ఆదికాండం 6వ అధ్యాయంలో 5వ వచనం నుంచి ఆయన ఈ సమాజమును, ప్రపంచమును అబ్జర్వ్ చేశారు. నేను చేసిన మానవుడు ఎలా ఉన్నాడు, వేసిన పంటను ఒకసారి రైతు చూసుకుంటాడు కదండి, వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది. అలాగే ప్రభు చూసుకుంటే ఎలా అనిపించిందంట, నరుల చెడుతనం భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహంతో ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి, దాని భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. దేవుడు బాధపడ్డారంట, ఎందుకు చేశాను నరులను, అయ్యో వీళ్ళు మాట వినే మనుషులు కాదు, లోబడేవాళ్ళు కాదు, ఎప్పుడు వాళ్ళ ఆలోచనలు నాకు వ్యతిరేకంగా ఉన్నాయి అని బాధపడి ఒక కఠినమైన తీర్పు తీర్చారు. ఒక నోవహు కుటుంబం తప్ప తక్కిన భూమి మీద ఉన్న ప్రతి మనిషిని, జంతువుని దేవుడు ప్రచండమైన వర్షాన్ని కురిపించి చంపేశారు. దాంతో నోవహు కుటుంబం ఒకటే మిగిలింది, తక్కినంత ఫినిష్ అయిపోయింది. ఆ తర్వాత ప్రభువుని నొచ్చుకున్నారు, అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను, ఇంకెప్పుడు ఇలాంటి వర్షాన్ని పంపను అని ఆయనకి అది గుర్తు రావడానికి యెషయా గ్రంథం 54వ అధ్యాయము 7వ వచనం, నిమిషం మాత్రం నేను విసర్జించని, గొప్ప వాత్సల్యముతో నేను నిన్ను
సమకూర్చి మహోద్రేకము కలిగిన నిమిషం మాత్రం నేను నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నోవహు కాలమున జలప్రళయం గురించి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదకి ఇకను పొర్లుచూ రావని నోవహు కాలం నేను ఒట్టు పెట్టుకున్నట్లు నీ మీద కోపంగా నుండుననియు నిన్ను గద్దింపుననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను. చూడండి, రెయిన్బో ఇంగ్లీష్ లో వర్షం వచ్చినప్పుడు పైన 7 రకాల రంగులు కనిపిస్తాయి. మనకి చూడటానికి 2 రంగులే కనిపిస్తాయి, కానీ దాన్ని పట్టకంతో చూస్తే 7 రంగులు కనిపిస్తాయి. ఆ ఇంద్రధనుస్సుని దేవుడు సూచనకి ఎందుకు పెట్టారంటే, ఇంకా నేను ఇలాంటి వర్షాన్ని పంపను, ఒకవేళ వర్షం కురుస్తున్నప్పుడు దాన్ని చూసి నా మనసును తిప్పేసుకుంటానని దేవుడు ఒక సూచనగా పెట్టారు. ఉట్టు పెట్టుకున్నారంట దేవుడు, ఇంకా భూమి మీద ఉన్న మనుషులు ఇలా నేను సర్వనాశనం చేయను. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 16వ వచనం. యెషయా 57:16. నేను నిత్యము పోరాడువాడను కాను, ఎల్లప్పుడూ కోపించువాడను కాను. అలాగుండి నేడలా నా మూలముగా జీవాత్మ క్షీణించును, నేను పుట్టించిన నన్ను క్షీణించిపోవుదురు. చాలమ్మా, నిత్యము నేను పోరాడితే మానవుడు నాకు దూరం అయిపోతున్నాడు తప్ప దగ్గర అవ్వట్లేడు. శిక్షించడం ద్వారా మనిషి ఇంకా కఠినం చేసుకుని పాపంలో పడుతున్నాడు, పరిశుద్ధుడు కావట్లేదు, దేవుని మాటకు లోబడతలేదు. అందుకని దేవుడు శిక్షించడం మానేసి ప్రేమించడం మొదలుపెట్టాడు, మనలో ఏ మంచి లేకపోయినా సరే. చూడండి 18వ వచనంలో, నేను వారి ప్రవర్తనను సూచితని వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకు సమీపస్తులకు సమాధానము సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచుదునని యెహోవా సెలవిస్తున్నాడు. ఎలా ఉండగా ఎలా ఉండగా శిక్షించినందువల్ల, కొట్టినందువల్ల. కొందరు పిల్లలను చూడండి, కొట్టిన కొలిది ఇంకా మొండికేసి ఇంకా తప్పులు చేస్తూనే ఉంటారు. అందుకనే తల్లిదండ్రులు ఏం చేస్తారు, రివర్స్ గేర్ వేస్తారు, వాళ్ళని ప్రేమించి అభినందిస్తారు. ఎవరికి లోబడిన పిల్లాడు స్కూల్లోకి వెళ్ళగానే టీచర్కి చక్కగా లోబడిపోయాడు, చెప్పినట్టుగా వాడు హోంవర్క్ చేస్తున్నాడు, రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నాడు. ఏంటి చిట్కా అని టీచర్ని అడిగాను ఒక రోజున. అప్పుడు చెప్పింది, వాడి వీక్నెస్ చాక్లెట్. కొడితే వాడు మొండికేస్తాడు, తిరగబడతాడు, వాడిని పొగుడుతూ ఉండాలా, వాడు అడిగినప్పుడు చాక్లెట్ ఇస్తూ ఉండాలా, వాడిని ఏమనకూడదు. అప్పుడు వాడు చెప్పిన మాట వింటాడు, మనం ఏం చెప్తాడు, ఏం చేస్తే అది చేస్తాడు. అది వాడిని సైకలాజికల్గా వాడి ప్రాబ్లం గమనించాను. అందుకని తక్కిన పిల్లల్ని బెత్తంతో కొట్టినా వాడిని మాత్రం కొట్టను, వాడిని ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాను. అందువల్ల వాడు మేడం మేడం అంటూ వచ్చేస్తున్నాడు, అందరికంటే టైం ముందు వచ్చేస్తున్నాడు. అందుకని అసలు స్కూల్కి వచ్చేవాడు కాదు. వాళ్ళ మమ్మీ ఇక్కడ డ్రాప్ చేయడానికి వచ్చినా సరే మెలికలు తిరిగి ఏడ్ చేసి మళ్ళీ వెళ్ళిపోయేవాడు. కనుక వాడిని ఎలా దారిలో పెట్టాలి అని జ్ఞానాన్ని ఉపయోగించాను. అంతే, అక్కడతో వాడు క్లూ దొరికింది. అక్కడి నుంచి వాడు అక్కడ రెగ్యులర్గా వచ్చేస్తున్నాడు, ఇంట్రెస్ట్ చదువుతున్నాడు, చక్కగా ఇప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చాడని చెప్పింది. వినండి, ఏం పట్టుకుంది వాళ్ళలో ఉన్న వీక్నెస్. అలాగే మనిషిని దేవుడు శిక్షించారు, ఉగ్రతను పంపించారు, లోపడలా, ఇంకా 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 మొండికేసాడు, తిరుగుబాటు చేశాడు, దేవుణ్ణి పక్కన పెట్టేశాడు, లోక సంబంధంగా అడుగులు వేశాడు. ఇజ్రాయేల్ ప్రజలకి ఎంతో కృప చూపించి గొప్ప దేశంలోకి నడిపిస్తే, దేవుడు పాలు తెలియనటువంటి కానాన్ దేశం నడిపిస్తే అక్కడున్న జనులతో సహవాసం చేసి వాళ్ళ ఆచారాలు పట్టుకున్నారు. వీళ్ళు వాళ్ళతో పాటు పాపాల కోసం అడుగులు వేశారు. కొంతకాలానికి యెహోవా దేవుడు మీతో సెలవిచ్చింది, యెహోవా ఎవడు అన్నారు వాళ్ళ జనరేషన్స్. అంత దూరం అయిపోయారు. అందుకని దేవుడు ఏం చేశారంటే, ఇలా కాదు వీళ్ళని అని ప్రేమతో ట్రీట్ చేసి కృపా సమృద్ధిని ఆయన విడుదల చేసి వాళ్ళ వ్యాధులు నేను స్వస్థపరచడం ద్వారా, వారి సమస్యలు నేను తీర్చేయడం ద్వారా నేను వారిలో కృతజ్ఞతా బుద్ధిని, ప్రేమను పుట్టిస్తాను. ఎట్లా? అరే, మనం చెడ్డ పని చేసినా సరే దేవుడు మన పట్ల ప్రేమ చూపించాడే, ఇంత గొప్ప దేవుడిని మనం ఎలా నిర్లక్ష్యం చేశాం, ఇంత దీవించాడే ఆయన, ఇంత ఆశీర్వదించాడే అనే ఆ మనసు వారిలో పుట్టిస్తాను అని దేవుడు కృపను తెరిచారు. దీవెనను అనుగ్రహించి
మనుషులను తన తట్టు ఆకర్షించుకున్నారు. ఆయన ఇక్కడ చెప్తున్నారు, ఇక మీదట ఎలా ఉంటుందయ్యా అంటే, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను ఇక నా కృప నిన్ను విడిచిపోదు. నా కృప ఇక నిన్ను విడిచిపోదు. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఇక కర్సెస్, ఆ శిక్షలు, ఆ ఉగ్రత నేను నీకు అనుగ్రహించను. పాత నిబంధన కాలంలో ఎలా ఉండి తెలుసా అండి? పొరపాటు చేస్తే వెంటనే పనిష్మెంట్, గడి కాసు కూర్చోటమే. అదండి, క్షమాపణ తక్కువ, శిక్ష ఎక్కువ, పనిష్మెంట్ ఎక్కువ. దాంతో ఆటోమేటిక్గా మనుషులు హృదయాలు ఏమైపోయినాయి, ఎలా ఉంటాయి? జస్ట్ లైక్ నేను కొంతకాలం జాబ్ మానేసి రైతుగా వ్యవసాయం చేశాను. బండ్లు ఎడ్లుండేవి బండి కట్టడానికి. ఆ ఎద్దును గనక బండి నడిపించేటప్పుడు బాగా కొడితన మొదలుపెట్టామనుకోండి, 2 సార్లు కొట్టినప్పుడు పరిగెత్తేది, 3వసారి ఇది ఎప్పుడు కొడతానే ఉంటాడు అని చెప్పేసి అని ఇవి పెట్టి ఎరగబెట్టేది. కొడుతున్నప్పుడు కరెక్ట్గా ఎరగబెట్టేది. దెబ్బ పడినా సరే ముందుకేసి అలాగే వెళ్ళేది. ఇంకా బాగా స్పీడ్గా తల 2 కొడితే ఎట్టనేది. ఎప్పుడైనా సరే ఇంజక్షన్ చేస్తామంటే ఎట్టానండి, లోపలికి మందు చక్కగా వెళ్ళదు, లేదా సూదాన్ని వంగిపోదు, బిగబెట్టేస్తా. అదేనా సడన్గా ఎవరు కొడుతున్నారు ఎట్టానండి, దెబ్బ సగమే తగులుతుంది, పులిగా తగలదు. అర్థమైందా? మీ పిల్లోడినా సరే మాటి కొట్టండి, వాడు అలవాటు పడిపోతాడు. ఏరా ఇట్లా చేస్తే మీ డాడీ కొడతాడు కదా, 2 కొడతాడు, తర్వాత కామనే, అలవాటు పడిపోతాడు. అలాగే మా ఎద్దు అట్ట కొడతా ఉంటే అలవాటు పడిపోయింది. ఓ రమ్మ ఏంటన్నా? అప్పుడు ఒక ఆయన చెప్పాడు, అరే మాటి కొట్టకూడదు, కొట్టినట్టుగా ట్రై చేయాలి. నెక్స్ట్ దానికి ఒక చోట కరుకు ఉంటుంది, కరుకు అంటే చురుకు, అక్కడ ముట్టితే స్పీడ్గా పరిగెట్టేస్తుంది, అట్లా వాటిని డ్రైవ్ చేయాలి బైక్ లాగా అని చూపించాడు. అతను ఒక 2 days అతని చేతిలో పెట్టుకుని దాన్ని ఎట్లా అనేవాడు, పరిగెత్తేది. అరే నీ కర్రతో కొడితే పరిగెత్తుంది, ఎట్లా అనగానే పరిగెత్తుంది ఏంటో అనుకున్నా. ఓహో వీక్నెస్ ఇదే, రైట్. అప్పుడు నాకు అర్థమైంది. అలాగే మనిషి వీక్నెస్ కూడా, కొంతమంది తిడితే పని చేయరు. ఏం చేస్తే పని చేస్తారు? నువ్వు వంట బాగా చేస్తావమ్మా, ఇల్లు బాగా సదురుతావు, అసలు నువ్వు నాకు దొరకటమే అదృష్టం, అసలు నువ్వు కూర వండితే బీరకాయ అయినా సరే మటన్ కూరను మించిపోద్ది అనగానే ఆ తల్లి అసలు ఇక ఎట్లా వంట చేస్తా చెప్పడానికి లేదు. అదేనా ఇది కూర ఏంటి, నీ ముఖం ఎట్లా ఉందండి, నీ ముఖం లాగుంది అనగానే భయపడిపోద్ది. అక్కడి నుంచి భయపడుతూ ఒకటి వేయాల్సి పోయి ఒకటేసి ఆ తర్వాత నానా తంటాలు పడిపోయి. ఎందుకని ఆ టెన్షన్ వచ్చేది, భయం వచ్చేస్తుంది. ఇక కొన్నిసార్లు ఆ ప్రాబ్లం, మరికొందకే ప్రాబ్లం, ఎట్టాగో తిడతాడు కదా, మంచిగా వండినా తిడతాడు, చెప్పాలా బాగోపోయినా తిడతాడు. తిట్టడం అలవాటే కదా, అది అలవాటైపోయింది. మురిగే కుక్క ఆగదని మురుగుదానే ఉంటుంది. పోనీ ఈవిడ దారి ఈవిడిదే, ఆయన దారి ఆవిడదే. ఆయన తిడుతానే ఉంటాడు, ఈవిడ ఆ చేసే పనులు చేస్తూనే ఉంటుంది. అంటే ఏమవుతాడు, ముండికే వేస్తాడు, కష్టం. అప్పుడు బిడ్డనా అది పాత నిబంధన కాలంలో జరిగింది. మనుషులు ముండికి చేశారు. చివరికి దేవుడు ఆయన జీవనం మార్చుకున్నారు. ఇక నా కృపనిచ్చి, కృప ద్వారా ప్రపంచంలో ఎక్కడ దొరకనటువంటి ప్రేమను, అనురాగాన్ని, జాలిని, దయను వారి పట్ల చూపించి, వారిని దగ్గర చేర్చుకొని, ఎత్తుకుని స్వస్థపరిచి, దీవించి, సమాధానం ఇచ్చి కృప చూపిస్తాను. అప్పుడు వాళ్ళు నా కృపను తెలుసుకుంటారు. ఓ నా దేవుడు ఎంత కృప ఉంది, ఆయన కఠినుడు కాదు. అలా ధర్మశాస్త్రం అనే కర్సెస్ వల్ల ఎలా జరిగిందని ఆ కృపనే మన కోసం పంపించారు. ఆయనే 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి నశించుతున్న మానవుల పట్ల వెతికి రక్షించడానికి, ప్రేమ లేని మానవుల్లో ప్రేమను ప్రసాదించడానికి, మాధుర్యము లేక, జీవితంలో ఆనందము లేక, సంతోషము లేక, అపవాదికి బానిసైపోయిన మానవుని విడిపించడానికి వచ్చిన ఏకైక నిజ రక్షకుడు, ఒకే ఒక్క నిజ రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు. ఆమేన్. ఆయన చూడండి, ఎప్పుడైనా ఎన్నడైనా సరే ఆ 3.5 సంవత్సరాలు సువార్త చేశారు బహిరంగంగా.
ఆయన శిష్యులు అనేకులు ఆయన్ను ఫాలోఅప్ చేశారు. వాళ్లే పత్రికలు రాశారు, సువార్తలు రాశారు, మత్తయి, మార్కు, లూక్, యోహాన్ అని చెప్పేసని. ఎక్కడన్నా ఎవరి మీదనో ఉగ్రతను పంపించడం, నశింప చేయటం, దుర్భాషలు మాట్లాడటం, కఠినంగా వ్యవహరించడం ఆయన ఎక్కడ చేయలేదు. అది కూడా కొన్ని పర్యాయాలు శాస్త్రులు పరిశీలన ఖండించారు. ఆ ఖండించిన విధానం కూడా ఎందుకంటే వాళ్ళకి అర్థం కావాలని, వారి జీవితాలు మారాలని ప్రభు ప్రేమతో ఆ పని చేశారు తప్ప, ప్రేమించే స్నేహితుడు గాయము చేయను పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టని రాయబడింది. అలా వాళ్ళని ఖండించారు తప్ప ఆయన ప్రేమై ఉన్నాడు. యేసుక్రీస్తు కృపను తీసుకొచ్చాడు ఆయన. ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. మెట్టలు, యెషయా గ్రంథం 54:10 పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు. ఆ రోజున ప్రాపసీ ఇది ఈ రోజు నెరవేర్పది. నా కృప నిన్ను విడిచిపోదు. మర్చిపోకు, ఎప్పుడు కూడా విడిచిపెట్టేసారు అనుకోమా. నీ సమస్యను బట్టో, నీ వ్యాధిని బట్టో, నీ బాధను బట్టో ఎవరు పట్టించుకోవట్లేదన్నా, ఆదరించేవాళ్ళు లేరన్నా, సహాయం చేసేవాళ్ళు లేరన్నా, ఎటు చూసినా అవమానమేనన్నా, ఏజ్ దాటిపోయిన మ్యారేజ్ కావట్లేదన్నా, ఏజ్ దాటిపోయిన పిల్లలు పుట్టట్లేదన్నా అన్న, హాస్పిటల్ చుట్టూ కూడా తిరిగానన్నా, ఈ వ్యాధి పోవట్లేదన్నా, ఈ సమస్య ఉన్నందువల్ల లోపల యూట్రస్ లేదో ప్రాబ్లం అని డాక్టర్ గారు చెప్పాడని అప్పటి నుంచి మా అత్త మామ కూడా కఠినపరుచుకుని, ఇక నువ్వు వద్దు, మా అబ్బాయికి ఇంకో పెళ్లి చేస్తాం, మీ పిల్లలు పుట్టరని డాక్టర్ గారు చెప్పేసారు, డిసైడ్ అయిపోయాం, నువ్వు పాస్ అవ్వక నీకు జాబు రాదు, ఇక నీ బతుకింతే అని అపవాది కొన్ని పర్యాలు మనుషుల్ని వారికున్న పరిస్థితులను బట్టి, వారికున్న సమస్యలను బట్టి ఎక్కిరిస్తాడు, హేళన చేస్తాడు, చులకనగా మాట్లాడతాడు. ఒక మాట మీకు చెప్పనా, చనిపోవాలి అనే మనసు ఎవరికి వస్తుంది తెలుసా అండి? బాగా దయ్యపాత్మ ప్రేరేపిస్తే వస్తుంది, మంచి వాళ్ళకి కూడా. అప్పుడప్పుడు 90% ఎవరికి వస్తుంది తెలుసా అండి? ఎవరైతే లైఫ్లో ఫెయిల్ అవుతారో, అది లవ్ అఫేర్లో ఫెయిల్ అయి ఉండొచ్చు, లేదా నిజ జీవితంలో కుటుంబంలో భర్త ద్వారా, లేదా భార్య ద్వారా, లేదా బిడ్డల ద్వారా, లేదా ఆర్థిక ఇబ్బందులు, లేదా పిల్లలు పుట్టక, మానసిక ఒత్తిళ్ళు ఇలాంటివి వచ్చినప్పుడు వాడు చూపిస్తాడు, వేస్ట్ ఫెయిల్, నువ్వు ఫెయిల్ అయ్యావు, నువ్వు వేస్ట్, నీ బతుకే వేస్ట్, ఇంకెందుకు చావరాదా, ఆత్మహత్య చేసుకో, బిల్డింగ్ మీద దూకే, ఆ ఖర్చు పెట్టి పొడుచుకో, కూరగాయలకు వస్తున్నావు కదా అది తీసుకుని పొడుచుకో, ఆ గ్యాస్ వదిలిపెట్టేసి, ఆ కరెంట్ ప్లగ్లో ఏరెట్టు. వాడు చెప్పే మాటలు చాలా మంది చెల్లెళ్ళు తమ్ముళ్ళు వచ్చి నాతో పంచుకుంటూ ఉంటారు. ఆ బ్లేడ్ పెట్టి కోసుకు షేవ్ చేసుకుంటూ మన తల్లి చూపించిందో తన కుమారుడిని 5-6 గీతలున్నాయి చేతి నిండా. ఏంటి అమ్మ అంటే, బ్లేడ్ పెట్టి కోయేసుకున్నాడండి. బాబు నీకు తెలుసు? అప్పుడు నాకేం తెలియదండి, ఏంటో కోయేసుకున్నాను అంతే. ఎందుకని? ఫలానా సమస్య, నువ్వు ఫెయిల్ అయ్యావు, వేస్ట్, చనిపోమన్నది అపవాది. ఆలోచించాను. మరో బిడ్డను తీసుకొచ్చారు. ఏంటమ్మా నేను కోరుకున్నాడు దక్కలేదండి, వాడు ఇంకో పెళ్లి కుదిరిపోయింది, అందుకని బ్లేడ్ పెట్టి కోసేసుకున్నానండి. ఎందుకు ఇంకో పెళ్లి చేసుకున్నాడు వాడు, నిన్ను చేసుకోకుండా? ఇంతకాలం మరి ప్రేమోద్వామని వెనకాల పడ్డాడు కదా, కట్నం వస్తుంటండి. నువ్వు అదృష్టవంతురాలన్నా. ఎందుకనన్నా? నన్ను చేసుకోకుండా ఆమె చేసుకుంటాడు. పిచ్చి ముఖమా? వాడు పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోవడం నువ్వు అదృష్టవంతురాలు. ఎందుకో తెలుసా? వాడు డబ్బు మనిషి అని ఇప్పుడు నీకు అర్థమైంది. అదే పెళ్ళి అయిన తర్వాత అర్థమైతే ఏడ్చేదాను. ఇప్పుడైనా నీకు డెలివరెన్స్ వచ్చింది, వాడు మోసంలోంచి కొద్దిలో తప్పుకున్నావు, అదృష్టవంతురాలు అని చెప్పాను. అదేంటన్నా అన్న, నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయా? అదే పెళ్ళి అయిన తర్వాత ఓకే నాకు ఇంకా కట్నం వస్తుంది, లేదా నీ పిల్లల పట్ల అట్లా అని ఈ మాటలు మాట్లాడితే లైఫ్ లాస్. ఇప్పుడు కొంతే లాస్. వాడు మోసగాడు, డబ్బు కోసం వేషం వేసినాడు అని ఇప్పుడు అర్థమైందా? మరి ఏం చేసావు? బ్లేడ్ పెట్టి కోసేసుకున్నానన్న. పిచ్చి తల్లి, ఆ మోసగాడు కోసం నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. అది అపవాదిక ట్రిక్స్ అవన్నీ. మనిషిని వినండి, ఏదొక యాంగిల్లో చంపేయాల, ఏదొక యాంగిల్లో బలహీనపరచాలా, లోకము తట్టు పాపము తట్టు అడుగులు వేయించాలా, అశాంతికి గురి చేయాలా. అది గురి చేయగానే వచ్చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఫీల్ అవుతూ ఉంటావో, ఎప్పుడైతే బలహీనపడతావో, ఎప్పుడైతే భయపడుతూ ఉంటావో వాడు స్టార్ట్ అయిపోతాడు. ఇక స్టార్ట్ అయిపోయి ఇంకెందుకు, ఇంకెంతకాలం భక్తి అంటావు, ఇంకెంతకాలం అదంటావు ఇదంటావు, చావక ఇంకెందుకు ప్రార్థన, నీ ముఖం
అని నీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడిస్తాడు. వెళ్ళావు కదా, ప్రార్థన చేస్తున్నావు కదా, యేసు ప్రభు నమ్మావు కదా, బాప్తిసం తీసుకుని దాంట్లో ములిగావు కదా, ఏం ఊరిగింది నీకు, ఏం సాల్వ్ అయింది, ఏం బాగుపడ్డావు చెప్పు నాకు, నేను చెప్పిన మాటను ఇట్లా మాట్లాడిస్తాడు. లేదా అపవాది వచ్చి చనిపోమంటాడు. కానీ ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నారు, ఏ బాధలో ఉన్నావో, ఏ ఇరుకులో ఉన్నావో, ఏ ఇబ్బందులో ఉన్నావో, ఏ సమస్యలు ఉన్నావో ప్రభు అంటున్నారు, పర్వతములు తొలగినను మెట్టలు తత్తరినను నా కృప నిన్ను విడిచిపెట్టిపోదు. అంత కృపను విడుదల చేశాను, నువ్వు సద్వినియోగం చేసుకో. ఈ శక్తిని నువ్వు పొందు, ఈ ప్రభావాన్ని నువ్వు పొందు, ఈ ఆశీర్వాదాన్ని పొందు. సమస్యల వైపు చూడకు, పరిస్థితుల వైపు చూడకు, ప్రతికూల పరిస్థితులను బట్టి నువ్వు మాట్లాడకు, అపవాది మాటలు నమ్మకు, వాడికి నువ్వు చోటు ఇవ్వకు. నేను నీ యందు జాలిపడి యెహోవాను, నేను ఆదరించేవాడను, నిన్ను ధైర్యపరిచేవాడను, శ్రేష్టమైన పునాదుల మీద నిన్ను కడతాను. చదవండి యెషయా 54:11. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, ఈ సమస్యల వల్ల, ఈ శోధనల వల్ల, ఈ ఇబ్బందుల వల్ల గాలివాన చేత కొట్టబడ్డావేమో, అలల చేత కొట్టబడి అలసిపోయావేమో, దెబ్బ వెనకాల దెబ్బ, సమస్య వెనకాల సమస్య, బాధ వెనకాల బాధ, ఆవేదన వెనకాల ఆవేదన, ఫెయిల్యూర్ వెనకాల ఫెయిల్యూర్. కానీ ప్రభు అంటున్నారు, నేను నీలాంఛనములతో నీ కట్టడమును కట్టుదును, చదవ, నీలములతో నీ పునాదులను వేయుదును, మాణిక్యములతో నీ కోట గుమ్మములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచుదును. ఈరోజు ఈ వ్యాధిలో, ఈ బాధలో, ఈ సమస్యలో, ఈ ఇరుకులో, ఈ ఇబ్బందులో ఉన్న బిడ్డ, నా కృప లేడు, నేను కఠినం చేసుకున్నాను అనుకోకు. నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. నీకు ఎలాంటి కృపనిస్తున్నానో ఆలోచించు. నీలములతో నీ కట్టడలు కడతాను, నీలాంఛనములతో నీ కట్టడాలు, నీలములతో నీ పునాదులు, మాణిక్య మణులతో నీ కోట గుమ్మములను కడతాడన్నాడు ఆయన. అంటే ఈరోజు నీకున్న పరిస్థితిని బట్టి, నీకున్న వ్యాధిని బట్టి, నీకున్న బాధను బట్టి, నీకున్న నిరుద్యోగ పరిస్థితిని బట్టి, నీకు పెళ్లి కాని, ఎంత వయసు వచ్చినా పెళ్లి కావట్లేదు అని ఎన్నో అవమానాలు, దిగులుతో, వేదనతో, అప్పులు తీరట్లేదని బాధలు వచ్చావు. అతి త్వరలో నిన్ను దేవుడు బ్లెస్ చేసి నీ అడ్రస్ ఎక్కడున్నావు అని అంతకితం వస్తే ఆ గుడిసెలో లేకపోతే అక్కడెక్కడో ఉన్నావని నీ బంధువులు చూసి హైదరాబాద్ అని వెళ్ళిపోయారు ఒకప్పుడు. మళ్ళీ ఈ మధ్యన వాళ్ళు నిమ్స్ హాస్పిటల్లోనో ఎక్కడో ఏదో అవసరమై అక్కడికి వచ్చారు. ఎందుకో సడన్ గుర్తొచ్చావు, మీ ఇంటికి వచ్చి రెడీ అవుదానో లేదా పూట భోజనం చేద్దామనో, సరే ఏదో వచ్చారు తప్పదని. అక్కడికి వచ్చేసరికి ఆ గుడిసి కనబడలే. ఫలానా వాళ్ళు ఏమయ్యారండి, ఎక్కడున్నారండి? ఈ గుడిసెలు లేరు, ఆ ఎదురుగా ఉన్న ఆ 5 ఎకరాలు కొన్నారు. మా వాళ్ళ? అవును. ఆ ప్యాలెస్ ఎవరిదండి? ఆ ఫలానా అండి. అక్కడ ఆ శిలా పలకం మీద బయట బోర్డు ఉంది, దాని మీద వాళ్ళ పేర్లు ఉంటాయి, వాళ్ళు మీ వాళ్ళో కాదు చూడండి, పక్కన ఫోటోలు కూడా ఉన్నాయి, ఆ భార్య భర్తలు ఇద్దరిది అని చెప్పారు. వాళ్ళు చూశారు, మా ఊరోడు, మనోడు. అప్పుడు ఆ బాధలతో, ఇబ్బందులతో దేంట్లో హుస్సేన్ సాగర్లో దూకుతానని చెప్పుకున్నారు ఊర్లో. అట్లా ట్రై చేశాడంట, అట్లని ట్రై చేశాడంట. అవును, అలా ట్రై చేశాడు. ఆ తర్వాత గొప్ప రక్షకుడిని దేవుణ్ణి నమ్ముకున్నాడు. ఆయన పాపానికి క్షమించి వాళ్ళని బ్లెస్ చేశారు. వాళ్ళకి నీలాంఛనములతో ఈ కన్స్ట్రక్షన్స్, నీలములతో పునాదులు అన్నట్టుగా ఇంత ఖరీదైనటువంటి స్థానంలో, ఉన్నతమైన స్థానంలో పెట్టారండి. వారు ఎంత బ్లెస్ అయ్యారంటే చెప్పడానికి వీలు లేదండి. వాళ్ళ గురించే ఈ పేటలో అందరూ సాక్ష్యం ఇస్తారండి. ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు, దేవుడు ఎలాంటి కృపను తీర్చారు. వాళ్ళ బైబిల్లో ఉందంటే యెషయా 45:2-3 నేను నీకంటే ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేస్తాను, ఎట్టడి తలుపులు పగలగొట్టి ఇనప గడియలను నేను విడగొడతాను, రహస్యమున్న మరుగైన ధనమును, నిధులను నీకు ఇస్తానని రాయబడింది. అలాగ ఆయన కృప తీర్చారంటండి.
ఆ వాక్యం ఆ గోడ మీద రాశారండి. వాళ్ళ దీవెన వెనకాల ఈ కృప ఉందంటండి. బా వాడు ఎంత ధన్యులోనండి. మేము వాళ్ళ దగ్గర పని చేస్తున్నామండి. ఎంతమంది ఉంటారు పని చేసేవాళ్ళు? సుమారుగా ఒక 500-600 మంది ఉంటారండి. వాళ్ళు పని ఏదైనా కంపెనీలో పని చేసుకోవడానికి హైదరాబాద్ వచ్చారు కదా. ఒకప్పుడు అండి, ఇప్పుడు వేరండి. ఆయన చెప్పే టైం అతి దగ్గరే. నమ్మిన వాళ్ళే చెప్పడం కూడా దేవుని మహిమపరచండి కనబడ్డా. ఎందుకని అప్పుడు చెప్పారు, ఏ చెట్టు నీకు మొలగెట్టు ఎక్కమాకన్నారు. ఓకే ఓకేలా నేను అది ఎక్కిస్తున్నాను అనుకున్నాను. కాదు, ప్రభు తలుచుకుంటా అంతే. ఆయన కృప తెరిస్తే అంటే అయ్యా బిడ్డలు లేని బిడ్డలు లేక చాలా సఫర్ అయిందండి. ఇప్పుడు ట్విన్స్ పుట్టారండి. ఎన్నేళ్ళకి? 20 ఏళ్ళ తర్వాత కూడా దేవుడు అద్భుతం గర్భాలు వచ్చారండి. మరి డాక్టర్స్ కాదన్నారు కదా, అవదన్నారు కదా, టెస్ట్ అన్ని ట్రై చేశారు కదా. ఏసై నమ్మారు వాళ్ళు. అద్భుతం ప్రభు అద్భుతం చేశారు. ఇప్పుడు వాళ్ళు సాక్షులుగా మారిపోయారు. వాళ్ళని బట్టి విశ్వాసాలు అనేకులు బలపడుతున్నారండి. అవునా? పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిలో నా కృప నిన్ను విడిచిపోదు అన్నాడు దేవుడు. ఎవరికంటే హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, లంగ్స్ ప్రాబ్లం, నాయన జాండీస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడే హీల్ చేయండి, క్యూర్ చేయండి. HIV, బ్లడ్ ప్రెషర్, షుగర్, థైరాయిడ్, ప్రతి విధమైన క్యాన్సర్ వేళ్లతో బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తాం. విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక. ఎవరి టీవీ స్క్రీన్ తో లార్డ్ టచ్ దెమ్, విడుదల ఇచ్చి నడిపించి మహిమచ్చిన బ్లాక్ మ్యాజిక్ చేత ఎవరైతే బాధపడుతున్నా వారికి విడుదల కలుగును గాక. ఆ చీకటి శక్తులను భయం చేస్తున్నారు యేసునామములో ఆ వ్యాధులను, ఆ బ్లాక్ మ్యాజిక్ దైవ శక్తుల పాదాల కిందకి వచ్చును గాక. ఆమేన్ ఆమేన్. ప్రతి బిడ్డకి విడుదల కలుగును గాక, సమాధానం ఏర్పడును గాక. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఎంతకాలంగా చెవులు వినిపించట్లేను అన్నయ్య? 1 year పైన. హెడేక్ ఎప్పటి నుంచి? అది ఒక 3 years. ఇక్కడ బాగా నొప్పి ఉండేది, అప్పుడప్పుడు వచ్చేసి పోయేది. ఇప్పుడు రావట్లేదు. ప్రే చేయగానే ఇందాక నుంచి నొప్పి ఉండేది, అటాక్ ఇప్పుడు లేదు, పోయింది. పడిపోయి నేను తోసేసానా? పోయిలా అక్కడ వెళ్తురు వచ్చి పడిపోయింది. కొందరు తోసేస్తారంటారంట. ఎంతమంది సాధిస్తున్నారు ఇక్కడ. పడిపోయాడు, చెవులు వినిపిస్తున్నాయి, హెడేక్ పోయింది. యేసయ్యకే మహిమ కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు.